పదవులు బాధ్యతలు పెంచుతాయని, ప్రతి ఒక్కరూ సంస్థ పురోగతికి కష్టపడాలని, మన సొంత ఇంటిని ఏ విధంగా చూసుకుంటామో సంస్థ అభివృద్ధికి కూడా అలాగే సహకరించాలని అలయన్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెట్టిబల్చ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ 106 గవర్నర్ వనవి శ్రీనివాసరావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని క్లబ్లు మంచి సర్వీస్ అందిస్తున్నాయని, ఇంకా మంచి సర్వీసులు చేసి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని, అలాగే సంస్థకు మంచి పేరు తేవాలని సభ్యులను కోరారు. జోన్ చైర్మన్లు, రీజియన్ చైర్మన్లు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు వారి యొక్క రిపోర్టును గవర్నర్కు అందించారు. బెస్ట్ సర్వీస్ అవార్డులను గవర్నర్ అందించారు. ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ బుచ్చిరామ్ మాట్లాడుతూ సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. పాస్ట్ గవర్నర్లు వరలక్ష్మి, మున్రెడ్డి ప్రసంగించారు. 2024-25 ఉప గవర్నర్గా పెంకి గోవిందరాజును ఎన్నుకోవడం జరిగింది. ఆయన 25-26 గవర్నర్గా కొనసాగుతారు. కార్యక్రమంలో ఉప గవర్నర్ కెవి సత్యనారాయణ, దిలీప్ కుమార్ సదనాని, సతీష్, దుర్గా సుభద్ర, కేబినెట్ కార్యదర్శి కిరణ్, కోశాధికారి డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ సన్యాస్ పాత్రుడు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్లకు గవర్నర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. తదుపరి జీవితకాల సభ్యులను ఎక్కువ జాయిన్ చేయాలని సూచించారు. డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్చి 22, 23, 24 తేదీల్లో చెన్నైలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు అధ్యక్షులందరూ రావాలని కోరారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 106లో ఈరోజు థర్డ్ క్యాబినెట్ మీటింగ్ కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్ని క్లబ్స్ యొక్క సర్వీసెస్ని అన్నీ కూడా ఇంకా మంచి సర్వీస్ చేయాలని వాళ్ళని ప్రోత్సహించే విధంగా 106లో ఈరోజు సమావేశం జరిగింది. ఎప్పటి నుంచి 106లో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా 1గా కొద్దిగా మాకు ఖాళీ అనేది ఉంది. దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం ఈరోజు సమావేశం అవడం కూడా జరిగింది. ఈరోజు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా పెంకే గోవిందరాజులు గారిని ఈ క్యాబినెట్ మీటింగ్లో అందరి యొక్క సహాయకారంతో పెంకే గోవిందరాజులు గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ ఇయర్ అంతా కూడా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా కొనసాగుతారు. రాజమండ్రి నుంచి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా కేవీ సత్యనారాయణ గారు జరిగింది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఇలా జరిగింది. దీంతో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.